మిగులు రాష్ట్రం అప్పుల పాలు. కేంద్రం ఎన్నో ఇచ్చినా తెలంగాణ పరిస్థితి ఏమీ మారలే. ఇందిరాగాంధీ గెలిచిన మెదక్కు రైల్వే స్టేషన్ ఇచ్చింది ప్రధాని మోదీని. రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమీ చేయట్లేదని కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ను గౌరవించి విభజన చట్టంలోని హామీలు నెరవేర్చినట్టుగా చెప్పారు. తాము ఎంతో చేసిన తర్వాత కూడా తెలంగాణ పరిస్థితి ఏమీ మారలే. విభజన అనంతరం రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను పాలకులు అప్పుల కుప్పగా మార్చారు. రాజ్యసభలో గురువారం బడ్జెట్పై జరిగిన చర్చకు బదులిస్తూ వరంగల్కు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఇచ్చాం. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద 2024 ఆగస్టులో జహీరాబాద్కు పారిశ్రామిక నోడు కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కాంగ్రెస్ సభ్యురాలు రేణుకా చౌదరి లేచి విభజన హామీలు ఏం నెరవేర్చారో చెప్పాలి అని ప్రశ్నించడంతో ఆర్థిక మంత్రి రాష్ట్రానికి కేంద్రం చేసిన పనులపైన సుదీర్ఘంగా వివరించారు. విభజన తర్వాత రెవెన్యూ మిగులుతో ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల్లో మునిగిపోయింది. 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం ఇవాళ అప్పుల్లో ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఎన్నో చేసిన తర్వాత కూడా రాష్ట్రం ఈ పరిస్థితికి వచ్చింది. ఈ విషయంలో నేను ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రజలను దృష్టిలో ఉంచుకొని చెబుతున్నా. విభజన చట్టం ప్రకారం సమ్మక్క సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశాం. బీబీ నగర్లో ఎయిమ్స్కు పునాది వేశాం. 2014 తర్వాత రాష్ట్రంలో 2605 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించాం. భారత్మాల ప్రాజెక్టు కింద 4 గ్రీన్ఫీల్డ్ కారిడార్లు నిర్మిస్తున్నాం. రైల్వే ప్రాజెక్టులకు రికార్డు స్థాయిలో 5,337 కోట్ల బడ్జెట్ కేటాయించాం. గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు ఎర్రుపాలెం నంబూరు, మల్కాన్గిరి, పాండురంగాపురం రైల్వే లైన్లు మంజూరు చేశాం. 2014 నుంచి రాష్ట్రంలో 753 కిలోమీటర్ల కొత్త ట్రాక్ నిర్మించాం. 5 వందే భారత్ రైళ్లను తెలంగాణ నుంచే ప్రారంభించాం. 40 రైల్వే స్టేషన్లు ఆధునీకరిస్తున్నాం. అన్నీ చేస్తున్నాం, ఇచ్చాం, బడ్జెట్లో కేటాయించాం. ఇవి కూడా ఉన్నాయి. మరి అంటే కేటాయించిన దానికి ఖర్చు కూడా పెట్టాలి కదా. 40 ప్రధానమంత్రి పట్టణ ఆవాస్ యోజన కింద 2 లక్షల ఇండ్ల నిర్మాణం. ఎవడన్నా గట్టిండుండా? విషయం ఏంటంటే ఈ మ్యాచింగ్ గ్రాంట్ కింద వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ఈ డబ్బులు ఏం చేస్తారు? వీళ్ళు ఈ మొత్తం డైవర్ట్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వాలు. ఇది కూడా ఉన్నది మళ్ళీ ఇంట్లో. కేసీఆర్ చేసిన పని అదే కదా. వాళ్ళు ఏమంటున్నారు? 2 లక్షల ఇండ్లు ఇచ్చినామంటున్నారు. వాళ్ళు డబ్బులు రిలీజ్ చేస్తున్నారు. ఈ డబ్బులను తీసుకుపోయి ఇంకో దానికి డైవర్ట్ చేస్తున్నారు. ఒక్క ఇల్లు ఏనన్నా కట్టిన ఇల్లు కూడా తంత కూలిపోయేటట్టున్నాయి అవి. 16,000 మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం అప్పుల పాలైందని కేంద్రం ప్రకటిస్తున్నది లోక్సభలో. కేసీఆర్ ఇంట్లో వండుకున్నావు చెప్పు మరి సమాధానం. ఆయన అప్పులు చేసిండు, పైసలు లేవు, ఈయన అప్పులు చేస్తున్నాడు. ఏం చేయాలి మరి? నేనేం చేయనంటే అడిగినా. మేమేమంటున్నాము? అరే పెద్ద ఎత్తున భూములన్నీ కబ్జాకు గురైనాయి కదా, ఆ భూములన్నీ వెనక్కి తీసుకుని అందులో ఒక 20% వేలమేండా 5 ఏళ్ళు నడుస్తుంది రాష్ట్రం అని చెప్తున్నాం. మరి ఎందుకు శాతం అయితే లేదు? మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ పని చేయాలి కదా. అది మీరు పంచుకోవడానికి కాదు కదా, ప్రజల సొమ్ము కదా, ప్రజల ఆస్తి కదా. ఇవన్నీ స్వచ్ఛ భారత్ మిషన్ కింద 31 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశాం. జల్ జీవన్ మిషన్ కింద 38 లక్షల ఇండ్లకు కుళాయి నీటి సౌకర్యం కల్పించాం. మీరేమో 38 లక్షల ఇండ్లకు మీరు జల్ జీవన్ మిషన్ అంటారు, ఈయనైతే మిషన్ భగీరథ అని ఈయన అంటాడు. ఒక్కరికి మంచినీళ్ళు వచ్చింది లేదు. ఏమైనా వస్తున్నాయి ఆ మంచినీళ్ళు చెప్పండి. అదే పాత లైన్లకి కొత్త దాన్నే కలిపేసి మిషన్ భగీరథ అని వేసిండు. వాటర్ ట్యాంకులు కూడా కూలిపోయినాయి కదా. ఇంకా పాత ట్యాంకులు కొత్త కలర్లు వేసిరు కదా. మరి ఎక్కడ పోయినాయి ఈ నిధులన్నీ? 82 లక్షల ఆయుష్మాన్ కార్డులు అందించాం. 199 జన్ ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేశాం. 1.2 లక్షల జన్ధన్ ఖాతాలు తెరిచాం. 75 లక్షలకు పైగా ముద్రా ఖాతాలు మంజూరు చేశాం. విభజన చట్టం ప్రకారం 9 వెనుకబడిన జిల్లాలకు 6 సంవత్సరాల్లో 2,700 కోట్లు ఇచ్చాం. ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ జిల్లాకు తొలి రైల్వే స్టేషన్ ఇచ్చిన ఘనత కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుంది. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించింది కూడా ఆయనే. ప్రతిదీ చేతల ద్వారా చూపించామని నిర్మలా సీతారామన్ చెప్పారు. సమస్యలు దాటవేసేలా నిర్మల ప్రసంగం ఉంది. అనిల్ కుమార్. నిర్మలా సీతారామన్ ప్రసంగాన్ని కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తప్పుపట్టారు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యలకు సమాధానం చెప్పకుండా దాటవేసేలా ఆమె ప్రసంగం ఉన్నది. కేసీఆర్ కుటుంబ దుష్పరిపాలన, ఆర్థిక అవకతవకల కారణంగా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. రాష్ట్రానికి ముఖ్యమైన బయ్యారం స్టీల్ ప్లాంట్, విభజన చట్టంలో ప్రకటించిన పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటులో కేంద్రం విఫలమైంది. కేంద్ర పన్నుల వాటాలో న్యాయబద్ధమైన వాటా దక్కట్లే అని ఆయన మాట్లాడిండు. సో ఇట్లా ఈ డిస్కషను నిన్న అసెంబ్లీలో జరిగింది.
సారీ లోక్సభలో పార్లమెంట్లో జరిగింది.